శ్రీ మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ జీ. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు అసంఘటిత కార్మికుల బిల్ పెట్టడం అనేది, దానిపై మాట్లాడే అవకాశం కల్పించడం ధన్యవాదాలు అధ్యక్ష. ప్రధానంగా మా నాయకులు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసే సమయంలో అనేక మంది అసంఘటిత కార్మికులను కలవడం జరిగింది. కూలీలుగా ఇంటి పని చేసేవాళ్ళు, తాపి మేస్త్రీలు, రకరకాలుగా వారికి ఉద్యోగ భద్రత లేకుండా, వారిని అడిగేవాళ్ళు లేకుండా, కాంట్రాక్టర్లో వారు ఎంత ఇస్తే అంత తీసుకున్నటువంటి పరిస్థితి ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో ఉంది. ముఖ్యంగా తెలంగాణలో కూడా ఇదే మాదిరిగా ఉండేది అధ్యక్ష. ముఖ్యంగా నా ప్రాంతంలో కూడా ఇండస్ట్రియల్ బెల్ట్, అక్కడ కూడా ఉద్యోగ భద్రత లేకుండా, కనీస వేతనాలు లేకుండా చాలిని జీవితాలతో ఉన్నటువంటి పరిస్థితిని మేము స్వయంగా చూసాం. మేము కూడా ట్రేడ్ యూనియన్లో, మరి గత ప్రభుత్వంలో వారిని ఎవరిని పట్టించుకోకపోతే అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికుల గురించి చాలాసార్లు పోరాటం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి, వారి జీతాలతో పాటు వారికి గుర్తింపునివ్వాలి, వారికి కనీస వేతనాల్లో అన్ని రకాల భద్రత కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని నిజంగా చాలా గొప్ప నిర్ణయం అధ్యక్ష. నాకు ఇంకా గుర్తుంది, మా నాయకులు శ్రీధర్ బాబు గారు, మేము మా దగ్గర సింగరేణిలో ఇప్పుడున్న మినిస్టర్ గారు వివేక్ గారు కూడా మా ప్రాంతాల్లో ఈ అసంఘటిత కార్మికుల అంశంలో సింగరేణికి సంబంధించిన కాంట్రాక్ట్ వర్కర్ ఎవరైతే ఉంటాడో వాళ్ళు కూడా ఈ స్థాయిలోకి వస్తారు అధ్యక్ష. పోయిన ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు స్వయంగా అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఈ రాష్ట్రంలో అని చెప్పినటువంటి చరిత్ర అధ్యక్ష. 36,000 మంది కార్మికులు ఉంటే ఆ కార్మికులే లేరని చెప్పి మనుషుల విలువను, ప్రాణాలు పోతాయి అధ్యక్ష. మైనింగ్లో పోతే, బ్లాస్టింగ్లో అయితే ముక్కలైపోయి చనిపోయినటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి ఎలా అలాంటి మనుషులే పనిచేయట్లేదని చెప్పినటువంటి చరిత్ర. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి గారు, మరి రాహుల్ గాంధీ గారి ఆలోచన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమస్యను పరిష్కారం చేయాలి. ఈ రాష్ట్రంలో అధికారం వచ్చింది, వెంబటే చేయాలని ఒక, మరి ఈరోజు గిగ్ వర్కర్స్కి సంబంధించినటువంటి అంశం మీద ప్రభుత్వం తీసుకున్నటువంటి వారికి ఆర్థికంగా వేతన అంశంలో మరి వారికి ఒక బోర్డును ఏర్పాటు చేసి వారికి కావాల్సిన సమస్యలు పరిష్కారం చేయడానికి అన్ని రకాల మేము ఉన్నామని ఇవాళ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి చేస్తున్నటువంటి ఈ బిల్లుకి మరి నిజంగా అభినందిస్తూ, ఒక ట్రేడ్ యూనియన్ నాయకునిగా ఈ స్విగ్గీ, జొమాటో, మరి ఇతరాత్ర వీళ్ళందరూ కూడా ఎవరు అధ్యక్ష, ఇవాళ ఉద్యోగాలు రాక చాలా చదువుకొని ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఆ పని చేస్తున్నారు అధ్యక్ష. పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఆ పని చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏ రాత్రైనా ఒక ఫోన్ కొడితే ఈరోజు ఈ ప్రాంతానికి కూడా ఫుడ్ తీసుకొచ్చేటువంటి పని ఇలాంటి వారు చేస్తున్న తరుణంలో మరి ఈ ప్రభుత్వం వారి గురించి ఆలోచించి వారికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి వారికి సరైనటువంటి వేతనాలతో పాటు వారిని గౌరవించే విధంగా చూస్తూ వారి గురించి, వారి సంక్షేమాన్ని గురించి ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఒక గొప్ప కార్యాచరణ అధ్యక్ష.
దాంట్లో వారికి కావాల్సినటువంటి ఏర్పాట్ల కొరకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ ఒక బోర్డు ఏర్పాటు చేస్తానడం దీన్ని పూర్తిగా సమర్థిస్తూ ఈ బిల్లును తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అవకాశం Thank you. ఇచ్చినందుకు ధన్యవాదాలు.